నేను రీసెంట్గా అమెజాన్లో ఒక వస్తువు తీసుకున్నా. అయితే ఈసారి వచ్చిన వస్తువు ఏమో నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చిన. నాకు ఆ వస్తువు నచ్చక తిరిగి ఇచ్చేస్తే నాకు ఇట్లా చెక్ రూపంలో పంపించారు వాళ్ళు. అంటే చాలా రేర్గా ఇట్లా వస్తుందంట అమెజాన్లో. మనం రిటర్న్ ఇచ్చినాక వస్తువు ₹1 కట్టాలని కంప్లీట్ పేమెంట్ రిటర్న్ ఆప్షన్ ఆ వస్తువు తీసుకున్నా. అయితే చాలాసార్లు మన యూపీఐ అమౌంట్కి కానీ మన అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ పడిపోతూ ఉంటుంది. కానీ నాకు ఇట్లా అంటే సెల్లర్స్ ఎవరైతే ఉంటారో అమ్మే వాళ్ళు కొన్నిసార్లు ఇట్లా పంపిస్తారంట. దానికి సంబంధించి ఇట్లా వచ్చింది నాకు చెక్. ఇండియన్ పోస్ట్ ద్వారా వచ్చింది. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ వచ్చారు. ఇక్కడ దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ మన కస్టమర్ ఐడి నెంబర్ అవన్నీ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, ఇక్కడ తెలియదు. అండ్ ఇక్కడ మొత్తం క్లియర్ అవ్వడానికి ముందు ప్రింట్ చేసారు. చెక్ ఓపెన్ చేస్తే ఎట్లుంది. సో ఇది చెక్ అన్నమాట. దీన్ని చింపేయాలి. ఇది పైనుంచి మొత్తం ఏం లేదు. పైన వచ్చేసి అవతల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇదేమో మన ఇంటి అడ్రస్ అవన్నీ ఇచ్చేసారు. చెప్పాను కదా ఇది చెక్. దీన్ని తీసుకోకపోతే దీన్ని చింపేసి బ్యాంకులో వేయాలంట. అమౌంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళేటప్పుడు మినిమం ఐడి ప్రూఫ్ అంటే ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ ఒరిజినల్, ఈ చెక్ పేపర్ పట్టుకొని పోవాలి. అయితే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. గవర్నమెంట్ బ్యాంకు మనకు ఉన్నది కాబట్టి చాలా వెయిట్ చేపిస్తూ ఉంటారు. అంత ఫాస్ట్గా ఏమి ఉండదు. సొంతంగా ఒక రోజు మొత్తం పట్టింది. రేపు వచ్చిన ఈ చెక్ అమెజాన్ నుంచి అంటే కస్టమర్ సెల్లర్ నుంచి మనకు రావడానికి మినిమం 10 నుంచి 15 వర్కింగ్ డేస్ పడుతుంది. అంటే గవర్నమెంట్ హాలిడేస్ అవన్నీ తీసేసి సండేలు ఇట్లా తీసేసి 10 నుంచి 15 రోజుల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. నాకైతే కంప్లీట్ రిఫండ్ అమౌంట్ ఇది. మన అమౌంట్ వచ్చేసి ₹3,299 అయినా సరే చెక్ రూపంలో పంపిస్తారంట. దీన్ని తీసుకుపోయి బ్యాంకులో వేస్తే మళ్ళీ క్యాష్ ఇస్తున్నారు. ఇది చెక్ ఇందులో అయితే ఇంకేం లేదు ఇక. కానీ ఇంత చిన్న అమౌంట్కి చెక్ రావడం నాకు అనిపించలేదు. ఒక ప్రాబ్లం ఏంటిదంటే ఈ అమౌంట్ తీసుకోపోయి మనం బ్యాంకులోకి ఇస్తాం కదా, ఒక రోజు మొత్తం అక్కడ కేటాయించాల్సి వస్తుంది. అండ్ వచ్చేసి పే టు అవర్ కస్టమర్ అంటే ఎంకే ప్రొడక్ట్స్ అని నేను ఇక్కడ అమెజాన్లో నా పేరు ఏమైనా పెట్టుకున్నా అంటే ఎంకే ప్రొడక్ట్స్ అని పెట్టుకున్నా. దానికి సంబంధించి ఇక్కడ మన పేరు ఎట్లా వస్తుంది అంటే మనం అమెజాన్ అకౌంట్లో మన పేరు ఏమైనా పెట్టుకుంటామో ఆ పేరు ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెక్. నాకు ఫస్ట్ టైం వచ్చింది లైఫ్లో ఇది. సో చూద్దాం నేను బ్యాంకుకి పోయినాక ఎక్స్పీరియన్స్ ఎట్లయితుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పేరు మన బ్యాంక్ అకౌంట్ పేరు మ్యాచ్ కావాలంట. నా బ్యాంక్ అకౌంట్ వేరే పేరు ఉంటుంది, కానీ అమెజాన్లో మన పేరు పెట్టుకున్నా.